విశేషమైనటువంటి యొక్క అదృష్టంగా మనం చెప్పవచ్చు. చాలా మంది అంటే ఒకరి ఉద్దేశం కాకుండా మామూలుగా చెప్తున్నారు, జనరల్గా చెప్పేటువంటి మాట. ఏదో అక్కడ ఏదో క్షేత్రంలో ఏదో విహారార్థంగా చాలా మంది క్షేత్రాలకు పోయేటువంటి వాళ్ళని నేను చూస్తున్నాను. అంటే శివరాత్రి ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి అంటే, ఒకసారి శివనామం ఓం నమ శివాయ అనేటువంటి యొక్క శివనామం ఎవరైతే వింటారో వారికి జన్మజన్మల పాపాలన్నీ కూడా పొందుపోతాయి అని మనకు మామూలుగా వేదశాస్త్ర పురాణాలు మనం చెప్పేటువంటి యొక్క సాధన. అయితే ఎవరు ఈ శివుడు అనేటువంటి వాడు అసలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎక్కడి నుంచి ఉద్ధరించినాడు ఆయన, అసలు ఏంటి ఆయన కథ అంటే, పూర్వకాలంలో ఆదిపరాశక్తి అనేటువంటి అమ్మవారు ఒక ఆమెకు రూపం లేదు, జ్యోతిర్మయి జ్యోతి రూపంలో ఉంటుంది అమ్మవారు. ఆమె కాళికాదేవి అంటారు, రూపంలో ఉంటుంది ఆమె. అప్పుడు ఆమె ఉన్నప్పుడు ఈ భూమండలం అంతా కూడా జలమయం, మొత్తం భూమి లేదు, జలమయమే అంట. అలా జలమయంలో ఉంటే ఈ అమ్మవారు అనుకున్నట్టు ఎప్పుడబ్బా ఎప్పుడు చూసినా ఈ నీళ్ళే కనిపిస్తుంటాయి, ఎంత ఇంత శూన్యంగా ఉంది, ఇక్కడ ఉండడము బాగుండదు, ఇంత బలంగా కావాలా అని భూదేవుని సృష్టించింది అమ్మవారు. అది కదా, భూదేవుని సృష్టించిన తర్వాత భూమిని పరిపాలించడానికి మనుషులు కావాలట, చూడకుండా కదా. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి అయితే చేస్తాడు, చదివించేవాడు కావాలి కదా. కాబట్టి సరస్వతి అమ్మవారిని సృష్టించాడు. ఆయనను బ్రహ్మదేవుడికి ఇచ్చేసాడు. బ్రహ్మ ఏం చేశాడు, 4 మీద పెట్టుకున్నాడు తర్వాత. ఇంకా విష్ణువుడు అంటే విష్ణువు వచ్చేసి మనకు ఆహారం ఇచ్చేటువంటి వాడు. మనకు ధనము సంపద ఏది కావాలన్నా మహావిష్ణువు ద్వారానే మనకు వస్తుంది. ఆ ధనానికి ఆమెను శివుడికి ఇచ్చేసాడు, విష్ణువుకి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఈమెనే పోయింది శివుడి దగ్గర, అమ్మవారి చేసి, స్వామి మీరంటే నాకు చాలా ఎక్కువగా ప్రేమాభిమానాలు ఉన్నాయి, శివుడు అడిగితే అప్పుడు ఆయన ఏమంటారు, నువ్వు ఇలాంటి భయంకరాత్మక రూపంలో ఉన్నావు కాబట్టి ఈ రూపంలో నేను వివాహం ఆడచాలా, వివాహం అనేటువంటిది జరగని పని. అతన కాలంలో నీకు దక్ష ప్రజాపతి అని ఉన్నాడు, అతని గర్భవాసాన్ని పుట్టుకోండి. అప్పుడు ఈ అమ్మవారు దక్ష ప్రజాపతికి ఏమి దాక్షాయణిగా పుట్టింది. ఆమె పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ అమ్మవారి కొరకు శివుడు ఏం చేసినాడంటే అన్ని యొక్క అడవులు, కొండలు, పుట్టలు అన్నీ కూడా తిరిగేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ తిరిగేసుకుంటూ వచ్చే సమయంలో ఈ దాక్షాయిని వన విహారం చేసే సమయంలో ఆయన చూశాడు, చూసి మోహించినాడు. సరే పెళ్లి చేసుకోవాలని ఈయనకి వివాహం చేసేదానికి దక్ష ప్రజాపతి ఒప్పుకోలే. ఎందుకోసం అంటే ఈయన పుర్రెమాల ధరిస్తాడు, విభూతి పెట్టుకుంటాడు, శరీరానికంతా విభూతి పులుసుకొని ఉంటాడు. తర్వాత వచ్చేసి శ్మశానంలో తిరుగుతాడు. ఎప్పుడు కూడా ఒక ఇల్లులో ఒక గూడు లేదు, ఏం లేదు ఆయన. ఇటువంటి చికారికి నా కూతురు మిమ్మల్ని చెప్తున్నావు నారదా, నీకు కొంచెమన్నా జ్ఞానం ఉన్నదా అన్నాడు నారదుల వారు. అప్పుడు నారదుల వారు చెప్తున్నాక శివుడు అంటే ఎవరైనా దక్ష ప్రజాపతి, శివుడు సాక్షాత్తు విష్ణుమూర్తిలో సగం భాగం శివుడు అంటే. కాబట్టి లక్ష్మీదేవి సాక్షాత్తు ఈయనకు సహోదరు. కాబట్టి శివుణ్ణి మనస్ఫూర్తిగా కొలిచి ఉపవాసం చేస్తే లక్ష్మీదేవి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, దాంతోపాటుగా ఆరోగ్యం కలుగుతుంది. శివుడు ఆరోగ్య ప్రదాత, లయ ప్రదాత రెండు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత లయం చేసేటువంటి ఆయనే కాబట్టి తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కూడా శివుడే కనుక మనకు చాలామంది జాతకాల్లో ఏలినాటి శని, తర్వాత కంటక శని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇటువంటి శని దోషాలన్నీ కూడా రూపుమాపేటువంటి వాడు సదాశివుడు.
అంతటి యొక్క శక్తివంతమైనటువంటి మహాన్వితమైనటువంటి యొక్క పరమేశ్వరుడికి నీకు గుర్తునిచ్చేదానికి తెలియయా వెనకాడుతున్నావు నువ్వు అని చెప్పాడు. వినే వినకుండా ఉంటే అప్పుడు ఈ యొక్క దాక్షాయణికి స్వయంవరం ప్రకటించినాడు ఆయన దక్ష ప్రజాపతి. చేస్తే మాయా రూపంలో పోయేసి ఈమెను పరమేమన్నాడు ఆయన శంకరుడు. అలా మాయా రూపంలో వచ్చి వివాహం అన్నాడు. కాబట్టి శంకరుని మీద ద్వేషం పెట్టుకొని ఆయన ఈ కొన్నాళ్లకు దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినాక ఆ యజ్ఞానికి కూడా పిలవరు అవిధా కూడా ఇవ్వలేదు. సరే ఏదో మామగారు యాగం చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఈయన పోతే ఆయన అవమానపరిచినారు. మొత్తం అంతా కూడా అవమానపరిచి పంపించారు. దానికంటే ముందు ఈమె పోయింది దాక్షాయణి తల్లిగారికి పోయేసి ఏమైనా ఇంత యాగం చేస్తున్నావు యజ్ఞం చేస్తున్నావు నీ అల్లుని కానీ నన్ను కానీ ఆహ్వానించడం లేదు, నీకేమన్నా భావ్యమా అడిగింది లేదా భార్య కూడా ప్రజాలను తిరిగేటువంటి వాడు వాడిని నేనాలు బాలని చెప్పేది నేను పిల్లలు నాకు బాలంటే ఇష్టం లేదు అన్న తర్వాత ఈ దాక్షాయణి అనేటువంటి యొక్క ఈమె మహాతల్లి అమ్మవారు నువ్వు నా భర్తను అనుమానిస్తావు కాబట్టి నా శరీరాన్ని ఇక్కడే దర్శనం చేసుకుంటానని చెప్పేసి ఆమె ఈ దక్ష ప్రజాపతి దక్షమైపోతుంది. ఆ దక్షం అయిపోయిన తర్వాత ఆమె అన్వేషణ కోసమే శివుడి కొండలు గుట్టలు అన్ని కూడా తిరుగుతూ ఉంటాడు ఆమె కోసమే విరహవేదంతో. అలా తిరిగిన తర్వాత కొన్నాళ్ళకు హిమవంతుడు అనేటువంటి యొక్క మహారాజు కుమార్తెగా మళ్ళా పుట్టించారు. ఆమె ఏమి మన ఇప్పుడు స్వామివారి వివాహం చేసుకున్నటువంటి పార్వతీదేవి పర్వతరాజపుత్రి ఏమి పార్వతీదేవి. ఆమె జన్మమైన తర్వాత ఆమెను మళ్ళా ఈ నాటవారు వెళ్ళాడు ఆయన దగ్గరికి పర్వతరాజు దగ్గరికి వేసి స్వామి ఇట్లా శివుడు దేశభ్రమణే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి నీ యొక్క కుమార్తెకి వివాహం చేస్తే ఆ స్వామి నిన్ను చల్లగా చూస్తాడని చెప్పి హిమవంతుడికి చెప్పగానే అప్పుడు హిమవంతుడు సందర్శించి పార్వతీదేవిని ఇచ్చి ఈ మహాశివరాత్రి మహాపర్వదినాన త్రయోదశి ఘడియల్లో చతుర్దశి ఘడియలు వస్తాయి రాత్రికి ఉత్తరాషాఢ నక్షత్రంలో స్వామివారి పెళ్లి ఉన్నట్టుగా మనకు శివపురాణం చెప్తూ ఉంది. మనం ఈరోజు ఇక్కడికి అందరూ మనం ఇక్కడికి వచ్చింది అందుకోసం మనకి అంటే మనం ఇక్కడికి కలిసింది కూడా శివుని కళ్యాణాన్ని చూడాలి, జాగరణ చేయాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే ఏంటి? తినకుండా ఉండాలని చెప్పలేదు ఆయన. ఆ రజోగుణాన్ని పెంపొందించేటువంటి యొక్క పదార్థాలు మాత్రం తినవద్దన్నాడు. ఏంటివి? ఎర్రగడ్డ, తెల్లగడ్డ, వగేరా 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 ఇటువంటి తినకూడదు. కానీ సాత్విక ఆహారం తినకూడదు చెప్పి ఏ దేవుడు మనం చెప్పలే చెప్పలేదు. కాకపోతే ఏమంటే ఉపవాసం అనేటువంటిది మనకు శక్తి ఉంటే నేనున్నా కొండకు వచ్చినాను నాకేదో ఒక జబ్బు ఉంటుంది ఉండలేము కాదు తినను అందుకే కింద భోజనాలు పెట్టాను. కాబట్టి ఇంకా అట్టనమాట ఏదైనా మనకు అనారోగ్య పీడితమై ఏదైనా ఉండలేని పక్షంలో మనం ఆహారం తిని దేవుడి సేవ చేయవచ్చు. ఎలాంటిది తప్పే లేదు. అయితే ఏమంటే మనం ఏదైనా కూడా ఒకసారి భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు ఇతర ఆలోచనలు ఉండకూడదు తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చినా ఇంటి మీద చేసి ఇల్లు తీగ వేసి వచ్చినాం కదా కూడా నెలలో పడి ఎత్తుకోగానేమో మా ధనమంతా ధనమంతా ఎవరిని పోయిందేమో ఇట్లా ఇటువంటి ధ్యాసలు మనిషికి వెన్నాడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క శివక్షేత్రానికి వచ్చినప్పుడు శివధ్యానం అనేటువంటిది చేస్తే చాలా 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 అని ఇంకొక విషయం ఏంటయ్యా అని చెప్పేసి అంటే శివుడు తర్వాత పార్వతి అనేటువంటిది ప్రత్యేకంగా లేవు ఎక్కడ కూడా. కింద ఉండేటువంటి పాని మట్టం అంటారే శివుని చుట్టూరు ఉండేటువంటి నీళ్లు ఉండే సోమసూత్రము అదే పార్వతీదేవి. పైన ఉండే లింగాకపోతే శివుడు. దాన్నే మనం ఈరోజు రాత్రికి 12 గంటల దాటిన తర్వాత తెల్లవారుజాము దగ్గర ఉంటూ ఉండగా లింగోద్భకాలము అంటాం దాన్ని. ఆ సమయంలో స్వామివారికి పంజాబుల అభిషేకం కానీ లేకపోతే దేవుడిగా పెట్టాలి కానీ లేకపోతే శివనామస్మరణ చేయడం కానీ ఇటువంటివన్నీ ఆ యొక్క సందర్భంలో చూసి మళ్ళా స్నానం చేసి లక్షణంగా దేవుడి యొక్క దర్శనం కానీ దేవుడి దగ్గర దీపారాధన చేయడం కానీ లేదా చుట్టూ నిలబడడం శివుడి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తే
శివపార్వతుల యొక్క ఆశీర్వచనం మనకు కలుగుతుంది అనేటువంటిది శివపురాణం కోసమని ఆయన ఇంత తిరుగుతూ ఒక్కొక్క గుహలో ఒక్కొక్క రోజు గడిపాడు. అందుకోసమనే ఆ గుహలోనే ఉంటాడు స్వామి. ఇప్పుడు ఈయన కూడా లోపలికి ఉన్నాడు స్వామి వారు. ఇప్పుడు శ్రీశైలం అనుకుంటాం మనం, దాని ఈ మధ్యన చదరం చేసినారు. కాకపోతే ఏంటి అని చెప్పి ఆయన కూడా గుహలో ఉండేటువంటి వాడే. ఏ క్షేత్రానికి పోయినా కూడా స్వామివారి గుహలోనే ఉంటాడు. మహానంది ఉంది, వెనక పక్కన కొండ ఉంది. అట్లా మనం ఏ క్షేత్రం చూసుకున్నా కూడా కొండ గుహలోనే శివునికి నివాసం అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కూడా దంపతులు కొవ్వుళ్ళు కట్టుకొని ఆ యొక్క కోనేరులో స్నానం చేసి శివారాధన చేస్తే సత్ప్రవర్తన కలిగినటువంటి కూతురు కానీ కొడుకు కానీ వారికి చూస్తారు అంటే శివుడు చెప్పేది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా రాత్రి 8 గంటలకు వెళ్ళడానికి కళ్యాణం జరుగుతుంది. శివ కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణానికి మీరు అందరూ కూడా ఉంటే కళ్యాణాన్ని తిరిగించి స్వామివారి యొక్క అక్షంతల శిరస్సును ధరించి వెళ్తే మీకు చాలా సురస్కరంగా ఉంటుంది. అదే విషయం.